వంగా గీత గురించి నువ్వేమనుకుంటున్నావు? అంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఆమె మీద? వంగ గీత గారు అయితే మరి పిఠాపురానికి ఎప్పుడూ ఓడిపోవటం లేదండి. ఎప్పుడు కూడా ఆవిడ నిలబడ్డ కాడి నుంచి ఎప్పుడు గెలుచుకుంటానే వచ్చింది. ఆవిడ వల్ల ఏం తేడా లేదు. ఇప్పుడన్న కాటికి ఇద్దరు లేవాలన్నది నమ్మకం చెప్పలేమండి. దెబ్బగానే ఉంటుంది ఎలక్షన్ అయితే. అధికారంలో ఉన్నప్పుడు వంగా గీత గారు ఎట్లా ఉండేవాళ్ళు? ఓటర్లతో జనాలతో ఎలా ఉండేవారు? గీతమ్మ గారు అయితే పిలిస్తే పలికేవారండి. ఎక్కడన్నా కాటికి ఏ ఫంక్షన్ అన్నా ఏదన్నా కాటికి కేకేతలోకి గౌకుమంటే వచ్చేవారు. గీతమ్మ గారి గురించి అయితే తేడా చెప్పుకునేది ఏం లేదు. కానీ నెగిటివ్ ఉందా నియోజకవర్గంలో గీత గారి మీద? నెగిటివ్ అంటే చెడుగా ఏం లేదండి. ఆవిడ గురించి చెడుగా చెప్పుకుని పని పట్టించుకోరు, మా మాట ఎన్నరు అని లేదు. అలాంటిది ఇప్పుడు లేదండి గీత గారి గురించి అయితే. ప్రతి ఒక్కరిని కూడా గీతమ్మ గారు అంటే అపమానమే పలకరింతారు. జనాల్లో కూడా పేరుంది ఆవిడ. ఎవరు ఎక్కువ తిరిగారు ఈ నియోజకవర్గంలో, గీత పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు వచ్చాడు. ఆవిడ ఎప్పటి నుంచో ఇక్కడ పుట్టుపూర్వత కారణం ఇక్కడ నుంచి ఉన్న ఆవిడ పేరు పిఠాపురం అంటే పెద్ద పేరు ఆవిడ. పవన్ కళ్యాణ్ ఏముంది, ఇవాళ వచ్చాడు అంతే. మళ్ళీ రేపటి నుంచి మాకు కాపాడో చెప్పలేను. గెలిస్తే వీరిద్దరిలో గీత గారు అందుబాటులో ఉంటారా? గెలిస్తే మాత్రం మాకైతే గీత గారు అందుబాటులో ఉంటారండి. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఎలాగ వస్తాడండి, ఎలా చూస్తాడు పోతాడు. మాకైతే ఓ మంచి కన్నా చెడ్డ కన్నా ఆవిడ అందుబాటులో ఉంటుంది మాకు. పవన్ కళ్యాణ్ పోటీగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఆమె గురించి నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? మంచి వ్యక్తి, మనిషి దారంటే వెళ్ళిపోతుంటే ఎరా తమ్ముడు, ఎరా నాన్న, ఎరా అన్నీ అనే రేపు మనిషి. పవన్ కళ్యాణ్ గురించి నీకేం తెలుసు? ఆయన పోటీ చేస్తున్నారు, మరి చేస్తున్నారు అంతే అండి. చేస్తున్నారంటే రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎలాగైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా. ఎవరి లబ్ధి వాళ్ళదే. ఇక్కడ పిఠాపురం ఇది నాది పిఠాపురం. పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం వదిలేసి పిఠాపురం ఎందుకు వచ్చారనుకుంటున్నావు? పిఠాపురంలో సెంటిమెంట్గా కాపులు, నా కాపులు 92% ఉన్నారు, నా కాపులు వేసేస్తా గెలిచేస్తామనే ఉద్దేశంతో వచ్చారు అంతే. అదండి. ఆయన కుల వర్గీకరణ గురించి తీసుకొస్తాం. నా కాపు జాతి, నా కాపు జాతి, నా కాపు జాతి అనుకుంటూనే ఉన్నాడు ఆయన. ఎస్సీ వాళ్ళు, మాదిగోళ్ళు, మాలవాళ్ళు, చెట్టు బలిజీలు, గొల్లలు ఎవరో కూడా ఓటు వేస్తారో ఏరే అనేది ఆయన అభిప్రాయం ఏంటనేది తెలియదు. కానీ నా కాపు జాతి, నా కాపు జాతి, నా కాపు జాతి అంటున్నాడు అంటే ఆయన. అదండి. సరే, ఉన్నారా మరి ఆయన సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్ పడతాయా పడవ అనేది జనాల అభిప్రాయం అండి. నా ఓటు నేను ఆయన చేస్తే ఎంచుకోలేడు కదా. అదండి. వాటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కాపు సామాజిక వర్గం ఓట్లు పడతాయని ఆయన అంటున్నారు. మరి వంగా గీత ఏమంటున్నారు ప్రచారంలో? ఆవిడ కాపులండి. ప్రచారంలో ఏమంటున్నారు? ఆవిడ అందరితోనే కలిసిపోతుందండి. ఆల్రెడీ చూసాం కదా, 2 times చూసాం ఆవిడని. చూసాం 2 times. ఇప్పుడు దారంటే వెళ్ళిపోతూ వచ్చింది అనుకోండి గీత గారు, తక్కువ కారు ఆపుతుంది ఆవిడ. దిగేసి నడిచి వచ్చేస్తుంది. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే హోదాలో రాదు ఆవిడ. ఒక సామాన్య వ్యక్తిరాలుగానే వస్తుంది ఆవిడ. మొన్న పిఠాపురం 4 రోజులు పవన్ కళ్యాణ్ తిరిగారు కదా, ఇక్కడ ఎట్లా ఉంది? ఆయన గురించి ఏమనుకుంటున్నారు? అండి, కుర్రలు ఫ్యాన్స్ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ చూడాలనే ఉద్దేశంతో వస్తారు తప్పించి ఓటు వేస్తారనేది తర్వాత సంగతి అండి. చూడాలి, ఒక హీరో వచ్చాడంటే చూడడానికి వస్తారు తప్పించి ఆడికి వెళ్ళి ఆయన వేయించలేడు, గీతమ్మ గారు వేయించలేరు. అదండి. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారని మీరు అనుకుంటున్నారు? వంగా గీతనా పవన్ కళ్యాణ్? గీతమ్మ ఉంటుందండి ఎక్కువ. ఆయన గెలిచేస్తారని ఆ షూటింగ్ ఉందని వెళ్ళిపోతారు. ఎవరు ఇన్ఛార్జిని పెడతారు, ఇన్ఛార్జిని పెడితే ఇన్ఛార్జ్ పిలిస్తే వస్తాడా లేదని తెలియదు మనకి. అదండి. ఇక్కడ ఇల్లు కూడా తీసుకున్నాను నేను, అందుబాటులో ఉంటానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన తీసుకున్నారండి. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన తీసుకుని ఉంటారు. నా భవిష్యత్తు కోసం నేను ఆటో కొనుక్కున్నాను. నేను ఆటో నా గురించి కొనలేదు కదా. అది నా కుటుంబం కోసం, నా కోసం కొనుక్కున్నాను. ఆయన రాజకీయ లబ్ధి కోసం, పదవి కోసం కొనుక్కున్నారు ఆయన. అది 1,00,000 మెజార్టీ వచ్చింది వంగా గీత మీద అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. నువ్వేమంటావు? 1,00,000 మెజార్టీ వస్తుందంటే అప్పటి వరకు ఏం చెప్పగలమంటే ఊహాగానాలు వస్తుంటాయండి. ఊహాగానాలు నిజమైపోవు కదా ఏది కూడా. ఆ సమయంలో రాత్రి మీద రాజకీయం మారిపోవచ్చు. 5 నిమిషాల్లో మారిపోవచ్చు రాజకీయం. పోలింగ్ బూత్లో మారిపోవచ్చు రాజకీయం. గీత గారికి తెలుసు ఆ విషయము, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు కదా. ఈరోజు ఎవరికీ రాజకీయం అనేది ఎవరికీ బొట్టు పెట్టి రాజకీయం ఎలా ఉంటుంది, ఎలా చేయండి అని చెప్తే మనుషులు ఎవరో లేరు. ప్రతి ఒక్కరికి, కుర్రోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ప్రతి ఒక్కరికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయం అనేది సులభతరం అయిపోయి నేర్చుకున్నారు అందరూ. రాజకీయం అనేది మీరు చెప్తే వేసేయడానికి, నేను చెప్తే వేసేయడానికి
ఎవరో మేకలో గొర్రెలు కాదు కదండి, గతంలో పెద్దవారు ఓటు కాంగ్రెస్ కేసండి, కాంగ్రెస్ కేసండి అంటే సైజ్ అందాన సోనియా వస్తుంది, ఇందిరమ్మ వస్తుంది అని చెప్పేసి, రాజీవ్ గాంధీ గారు వస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ అంటే ఒక ఇది. సోనియా గాంధీ గారు చేసిన ఇది వల్ల ఏంటంటే రాష్ట్రాన్ని విడదీసేసిన మూలాన్ని ఈ కాంగ్రెస్కి రాజకీయ మనుగడ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పోయింది. పార్టీలు పుట్టుకొస్తుంటాయి, పోతుంటాయి. ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏమీ లేదు, వ్యవస్థ మంచిదే, బ్రోకర్లు ఎక్కువ ఇక్కడ. ఆ బ్రోకర్ల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్. తెలుగుదేశం పార్టీ సీట్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి? చేస్తున్నారండి. నేను కన్వెన్షన్కి వచ్చారండి ఆయన. వర్మ గారు మాట ఇచ్చారంటే ఆయన చేస్తారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కాకుండా వర్మ గారికి గెలిచి ఉంటే ఈ రోజుని 2 లక్షల మెజార్టీతో వర్మ గారు గెలిచి ఉండేవారు. నియోజకవర్గంలో గీత గారు ముందుసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు తిరిగేవారు. ఎంపీ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో కనబడలేదు ఆవిడ ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే ఆవిడ ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, లేకపోతే రాజకీయ ఒత్తిడి వల్ల అవ్వచ్చు, ఏదంటే అవ్వచ్చు, ఆవిడ కనబడలేదు. వర్మ గారు ప్రతి ఒక్క రోజుని కూడా పిఠాపురం నుంచి పిఠాపురంలో జనాల్లో లెగిసి రోడ్డు మీదకి వస్తున్నారో లేదో తెలియదు కానీ తెల్లవారు 5:30 అయ్యేటప్పటికి మా పిఠాపురం అంబేద్కర్ సెంటర్లో వర్మ గారు ఎంటర్ అయ్యేవారు అన్నమాట. ఈ రోజున పవన్ కళ్యాణ్ గెలాలి అంటే వర్మ గారే అండి. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం కాదు, అభిమానుల గొప్పతనం కాదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుచుకుంటామనే మాట వచ్చిందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గెలాలంటే కారణం కూడా వర్మ గారే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ నాయకుడికి సపోర్ట్ చేస్తారా? ఓట్లు వేస్తారా? పడతాయా ఓట్లు జనసేన పార్టీ నుంచి? అది మరి పడతాయా అన్నది ఏంటంటే మన వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తా అన్నారు. ఆ మంత్రి పదవి కోసం వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారేమో. నిన్న రథాలపేటలో, మా పిఠాపురం రథాలపేటలో నిన్న పెద్ద ర్యాలీతో తిరిగారు వర్మ గారు. నాకు వేసిన ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి వేసిన ఒకటే అని చెప్పేసి ఆయన అన్నారండి. చేస్తారనే మాట గురించి వర్మ గారు చేస్తారు. ఆయన చేసిన అభివృద్ధి చాలా గొప్పది పిఠాపురం నియోజకవర్గంలో. ఆ ప్రతిపక్షాలు అయి తినేశారు, ఈ తినేశారు అంటారు. రాజకీయంలో అనేది ప్రతిపక్షాలు చెప్పేది ఒకరి మీద ఒకరు తిట్టుకోవడమే ఈ రాజకీయం అనేది. వంగ గీత పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. గెలిచిద్దే ఎమ్మెల్యేగా? గెలిస్తే వంగ గీత వైఎస్ఆర్ ఉంది. వైఎస్ఆర్ ఉంది. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన 1,00,000 మెజార్టీ వచ్చిద్దని నాకు ఆయన చెప్తున్నాడు. మరి అది ఏ పార్టీ అని చెప్పలేదు కాబట్టి ఇక్కడ అంతా వైఎస్ఆర్ ఉందండి. వైఎస్ఆర్ ఉంది. వైఎస్ఆర్ ఉందా, ఇలా ఉంది, పవన్ ఉంది, దెబ్బ ఉన్నాయి. ఎక్కువ అన్ని ఓట్లు కూడా మా వైపే ఉన్నాయని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్గా మాకు కలిసిందని చెప్తున్నారు వాళ్ళు. మరి చెప్పిన దెబ్బ ఉందన్నా కదా, దెబ్బ ఉందండి. ఓకే. వంగ గీత గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఎట్లా పనిచేశారు? అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈ నియోజకవర్గానికి ఏం పనులు చేశారంటే? చేయడం అంటే ఏముందండి, చేశారు వంగ గీత గారు చేశారు, పనులు చేశారు.